హాయ్ హలో నమస్తే రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన అపూర్వమైన హాస్య నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులను రంజింపజేసిన గొప్ప హాస్య నట చక్రవర్తి నగేష్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. నగేష్ గారి అసలు పేరు గుండూరావు. ఈయన 1933 సెప్టెంబర్ 27న కర్ణాటకలోని తుముకూరు జిల్లా చిత్తూరు తాలూకాలోని చేయూరు అనే మారుమూల గ్రామంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రుక్మిణమ్మ కృష్ణారావులు. చిన్నప్పుడే తాను ఏదో ఒక రంగంలో ఒక ప్రతిభను నిరూపించుకున్నాకే తిరిగి ఇంటికి వస్తానని చెప్పి మద్రాసు వచ్చేశారు. చెన్నైలో వెస్ట్ మాంబలంలో ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిలో తమిళ నటుడు శ్రీకాంత్తో కలిసి ఉన్నారు. తర్వాత కొద్ది కాలానికి భారతీయ రైల్వే శాఖలో చిన్న ఉద్యోగం వచ్చింది, కానీ అది అంతగా సంతృప్తినివ్వకపోవడంతో దానిని వదిలేశారు. నాటకాలపైన మక్కువతో రంగస్థల నటుడిగా అవతారం ఎత్తారు. నిర్మాత బాలాజీ గారు నిర్మించిన నీర్కుమిలి సినిమా నగేష్ గారు నటించిన మొట్టమొదటి సినిమా. ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా కె బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన సర్వర్ సుందరం. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించారు. నగేష్ గారు తెలుగులో పాపం పసివాడు, దేవత, నువ్వే, ప్రేమ మనసులు, కలవారి కుటుంబం, సోగ్గాడు, పూర్ణమ్మ కథ, వేటగాడు, గడసరి అత్త, సొగసరి కోడలు, జస్టిస్ చౌదరి మొదలగు సినిమాలలో నటించారు. ఎన్టీఆర్ నటించిన రాముని మించిన రాముడులో హార్ట్ పేషెంట్గా అతని నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. అలాగే తల్లే చల్లని దైవం అనే చిత్రంతో రాజుబాబుతో కలిసి అద్భుతంగా నటించి సరికొత్త హాస్యాన్ని పండించారు. నగేష్ గారు తమిళంలో శివాజీ గణేశన్, ఎంజీఆర్, జమినీ గణేష్, జయశంకర్, ముత్తురామన్, రవిచంద్రన్ మొదలగు హీరోలతో కలిసి నటించారు. కింగ్ ఆఫ్ కామెడీగా పేరు పొందారు. ఈయన తెలుగు, తమిళ, మలయాళ భాషలలో కలిపి సుమారు 1000 సినిమాలలో నటించారు. తన హాస్యంతో ప్రేక్షక లోకాన్ని నవ్వించిన నగేష్ గారు జీవితంలో పలు కష్టాలను కూడా అనుభవించారు. అన్ని విధాలుగా స్థిరపడిన తరువాత తన సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు. సినిమా థియేటర్ కూడా నిర్మించారు. ఎంజీఆర్తో అభిప్రాయ భేదాలు వచ్చాక నగేష్ గారికి ఇబ్బందులు మొదలయ్యాయి అని తమిళ వర్గాలు అంటుంటాయి. సరిగ్గా అదే సమయంలో వ్యాపారం కూడా దెబ్బతింది. అయితే మళ్ళీ ఎంజీఆర్తో కలిసి నటించారు. ఎప్పుడూ తన కష్టాలను బయటకు చెప్పుకునేవారు కాదు. నగేష్ గారు 2008లో వచ్చిన దశావతారం సినిమాలో చివరిగా నటించారు. ఆయన ఒకవైపు కామెడీతో నవ్విస్తూనే మరోవైపు భావోద్వేగంతో కూడిన సన్నివేశాలలో ఏడిపించారు. అందుకే ఆయన అభిమానులు ఆయన్ని దక్షిణాది చార్లీ చాప్లిన్గా అభివర్ణించారు. నగేష్ గారికి 1977లో కలైమామణి బిరుదు, 1994లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్, తమిళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ నమ్మవర్ అనే సినిమాకు వచ్చాయి. 1995లో ఫిల్మ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. భారత ప్రభుత్వం 2013లో నగేష్ గారి పేరు మీద భారత తపాలా బిళ్లను కూడా జారీ చేసింది. ఆయనకు 2 కుమారులు, ఆనంద్ బాబు, రమేష్ బాబు. లక్షలాది మంది సినీ ప్రేక్షకులకు దశాబ్దాల పాటు వినోదాన్ని అందించిన హాస్య నట చక్రవర్తి నగేష్ గారు 75 ఏళ్ల వయసులో 2009 జనవరి 31న చెన్నైలోని తన స్వగృహంలోనే మరణించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.